వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, ప్రీవియస్ పేపర్స్ టీఎస్ టెట్ క్విక్ రీజన్గా యూస్ఫుల్ వీడియో మెథడాలజీకి సంబంధించి సైన్స్ మెథడాలజీ చూడండి. ఫస్ట్ బిట్ 1986లో వెలువడిన జాతీయ విద్యా విధానంలో శాస్త్ర పాఠ్య ప్రణాళికకు సంబంధించిన అంశాలు ఏంటివి? పర్యావరణ పరిరక్షణ, పరిమిత కుటుంబ భావన, శాస్త్రీయ వైఖరి. అండ్ సెకండ్ బిట్, శాస్త్రీయ పద్ధతిలో దశ కానిది అన్నారు. అంటే దశలు ఏంటివో తెలుసుకుందాం. శాస్త్రీయ పద్ధతిలోని దశ అయినది ఏంటిది? సమస్యకు తగిన పరిశీలనలు చేయడం, దత్తాంశాలను పరిశీలించి నిరూపించడం, దత్తాంశాలను అంగీకరించడం, మార్పు చేయడం అనేది శాస్త్రీయ పద్ధతిలోని దశలు. కానిదేంటిది? సమస్యకు సర్దుబాటు కావడం అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉండదన్నమాట. చూడండి, నెక్స్ట్ బిట్, మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం అడిగారు. ఆ క్రమం ఏంటి? అనుకరణ, నిర్వహణ, సునిశ్చితత్వము, సమన్వయము, స్వాభావీకరణము. మానసిక చలనాత్మక రంగంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి? 5 లక్ష్యాలు ఉన్నాయి. 5 ఏంటివి? అనుకరణ, నిర్వహణ, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణం. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బిట్, సామర్థ్యాలను సృష్టీకరించడంలో ఒక మౌలిక అంశం ఏంటి? అభ్యసన ఔచిత్యము. సామర్థ్యాలను సృష్టించడంలో. విద్యా విషయక ఆటకు ఎగ్జాంపుల్ ఏంటి? డామినో. ఓకే. నెక్స్ట్, పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయం యూనిట్. సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పేటికలోని వస్తువులను ఉపయోగించగల పాఠశాల స్థాయి, ప్రాథమిక ఉన్నత స్థాయి. సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పేటికలోని వస్తువులను ఉపయోగించగల పాఠశాల స్థాయి, ప్రాథమిక ఉన్నత స్థాయి. రసాయనిక చికిత్స విధానాన్ని రూపొందించిన వారు పాల్ ఎర్లిన్. పాల ఉత్పత్తులను పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. శ్వేత విప్లవం ఏంటి? పాల ఉత్పత్తులు. జిల్లా వైజ్ఞానిక కేంద్రాలకు చైర్మన్ ఎవరు? కలెక్టరు. ఎస్. నెక్స్ట్, ఆకుపచ్చ విప్లవము, నీలి విప్లవము, బయోటెక్నాలజీ విప్లవం ఉంది కదా. వీటి యొక్క ఉద్దేశాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. చూడండి, నెక్స్ట్ బిట్, మెర్క్యూరీ క్లోరైడ్ మిథైల్ ఆల్కహాల్ గల ద్రావణాన్ని దీని తయారీలో ఉపయోగిస్తారు. ఏంటి? మెర్క్యూరీ క్లోరైడ్ మిథైల్ ఆల్కహాల్ గల ద్రావణాన్ని హెర్బేరియం తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బిట్, ఈ రకమైన మూల్యాంకనం కోర్సు అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలాంటిది? రూపణ మూల్యాంకనం. అండ్ సోషల్ స్టడీస్ చూడండి, మెథడాలజీ సోషల్ స్టడీస్. ఫస్ట్ బిట్, సాంఘిక శాస్త్రము ఒక సబ్జెక్టు సమైక్య అని నిర్వచించిన వారు వెస్లీ అండ్ అడామ్స్. ఆశయము లేదా గమ్యము ఒక మార్గదర్శక సూత్రము. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుని వలన ప్రేరణ పొందిన ఒక విద్యార్థి తన ప్రాంతంలోని చారిత్రక స్థలాల విషయాన్ని సేకరించిన స్కూల్ బులెటిన్ బోర్డుపై తరచుగా ప్రదర్శించాడు. ఈ వాక్యము దీనికి సంబంధించినది. స్పష్టీకరణ. ఈ పాఠమును బోధించుటకు పరిసరము ఒక ఉపగమనముగా ఉపయోగించవచ్చును. ఏంటిది? శీతోష్ణ స్థితి. ప్రాజెక్ట్ పద్ధతి సోపానాల్లో మూడవది ఏంటి? ప్రాజెక్ట్ ప్రణాళిక రచన. ప్రాజెక్ట్ పద్ధతి సోపానాల్లో మూడవది ప్రాజెక్టు ప్రణాళిక రచన. నెక్స్ట్ బిట్, ఒక నియమిత కాలంలో ప్రవర్తనల పౌనపున్యం ఉండే తీరును గమనించే పరిశీలన లక్షణం పరిమాణాత్మక పరిశీలన. అండ్ నెక్స్ట్ బిట్, రామాయణము ఈ రకానికి చెందిన ఆకరణము ద్వితీయ ఆకరణము. నెక్స్ట్ బిట్, ఒక ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో గత దశాబ్ద కాలంలోని 10వ తరగతి ఉత్తీర్ణత ఫలితాలను సంవత్సర వారీగా జరిగిన మార్పులను చూపాలనుకుంటే అతనికి అనువైన గ్రాఫ్ ఏంటి? రేఖాగ్రాఫ్. అండ్ నెక్స్ట్ బిట్, సంజ్ఞల ద్వారా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే బోధనాభ్యసన సామగ్రి ఏంటి? పటము. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అను ప్రశ్న ఈ లక్ష్యానికి చెందినది.
అవగాహన. ఎందుకు అక్కడ అవగాహన అయితేనే కదా వేరు చేయగలుగుతారు. ఎస్. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుని లక్షణాల గురించి ఐన్స్టీన్ వ్యక్తీకరించిన భావం ఏంటి? నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులను కల్పిస్తాను. ఎవరు చెప్పారు? ఉపాధ్యాయుని లక్షణాల గురించి ఐన్స్టీన్ వ్యక్తీకరించిన భావం ఏంటి? నేను నా విద్యార్థులకు బోధించను, అయితే వారి అధ్యయనానికి పరిస్థితులను కల్పిస్తాను. ఇక్కడ ఐన్స్టీను ఎలా చేస్తున్నాడు తన విద్యా బోధనని? విద్యను బోధించకుండా వారికి కావాల్సిన అధ్యయనానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం జరుగుతుంది. అప్పుడు వారికి వారి అనుభవం పొంది ఆ జ్ఞానాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా జరుగుతుంది బోధన ఇక్కడ. నెక్స్ట్ బిట్. విద్యలో కనీస అభ్యసన స్థాయిల ఉద్దేశం ఏంటి? నాణ్యత, సమానత్వ సాధనకు విద్యలో కనీస అభ్యసన స్థాయిల ఉద్దేశం ఏంటి? నాణ్యత, సమానత్వ సాధన. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.